సాదృశ్యంగా రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మళ్ళీ మనం పరిశీలన చేసుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదాం. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. 53 నుండి 58 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఈ యొక్క 6 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. మరొక మాట చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. క్షమించండి, 24వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరిశీలన చేసుకోవడానికి పరీక్షించుకోవడానికి దేవుడిచ్చిన సమయంలో తప్పక మనం పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనం శుద్ధీకరించుకోవడం అనేది చాలా అవసరమై ఉంటుంది. ఒకవేళ అలాగ మనం శుద్ధీకరించుకోకుండా, అంటే మనం పవిత్రం చేసుకోకుండా, లేక మనం పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందడం అనేది అది నేరముగా చెప్పబడుతూ వస్తుంది. కారణం ఏంటి అంటే మనం ఎలాగున్నాము అనేది సరిచేసుకోకుండా మనం చూసుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందకూడదు. అందుకనే ఈ రోజున మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా శరీరానికి సాదృశ్యంగా రొట్టెలోను, నా రక్తానికి సాదృశ్య రసములోను పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మరలా నా జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ఏంటి పరిశీలన, ఏంటి పరీక్ష? గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనం ఎలాగ జీవించాము? మన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించామా, లేక ఆయనకి విరోధమైన జీవితాన్ని జీవించామా, లేక ఆయన బాధ పెట్టిన వారమా, లేక ఆయన సంతోష పెట్టిన వారమా, లేక ఆయన వాక్యాన్ని మనం విన్నట్లుగా అనుసరించామా లేదా? ఎందుకంటే తప్పక ప్రతి మనిషి, అంటే ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన ప్రతి వారు కూడా ఈ స్వపరీక్ష అనేది చాలా అవసరమై ఉంటుంది. కాబట్టి నేను కూడా ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా తప్పక మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నామండి ఇవన్నిటినీ. అందుకని అంటారు, దావీదు మహారాజు అంటాడు, ప్రభా నా నడక, నా పడక, నేను కూర్చుండట, నేను లేచుట ఇవన్నీ నీకు తెలుసు. ఎందుకు అడుగుతున్నాడు అంటే, నేను ఎక్కడెక్కడ నేను ఎలాగ నేను తప్పు చేశాను, ఎక్కడైనా నేను బాధ పెట్టేనా, ఎక్కడైనా నేను దుఃఖ పెట్టేనా, ఒకవేళ అలాగుంటే నన్ను క్షమించు. మానవుని కదా,
నాలో పాపము లేదని చెప్పలేని వాడిని, ఎన్నో అద్దుబాట్లు బలహీనతలు కలిగిన వాడిని అని మనంగా పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నామండి. ఎందుకంటే ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పరీక్షించుకోకుండా తీసుకోగలిగితే అది మన జీవితానికి ఎంతో ప్రమాదకరంగా ఉంటుందన్నమాట. ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఏదైనా ఒక మందు, అది ట్యాబ్లెటే కానీ సిరప్పే కానీ ఇంజెక్షనే కానీ, మన ఒంటికి అనారోగ్యం వచ్చినప్పుడు అది వేసుకునే ముందు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ కానీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ రెండింటిని మనం చూస్తాం. ఎప్పుడు తయారయ్యింది, రెండవది ఇది ఎప్పుడు దాకా నిలవ ఉంటుంది, ఈ రెండు చూసుకోవాలా చాలాసార్లు. ఎందుకంటే ఒకవేళ మెడికల్ స్టోర్ వాళ్ళు చూసుకోకుండా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ ఇచ్చేసారంటే, అది ఏదైనా ఇచ్చారంటే అది మన జీవితానికి చాలా ప్రమాదకరమైనది. ఆ మందు ఎప్పుడు దాకా వాడాలి అంటే అది పాడవక ముందే వాడాలా. అది పాడైన తర్వాత కానీ దాన్ని వాడేమో అంటే అదే ఒక విషముగా తయారయ్యి ఏ జబ్బులనైతే బాగు చేయగలుగుతుందో అదే జబ్బుల్ని మనలో పుట్టించేదిగా ఉంటుందన్నమాట. చాలా ప్రమాదం. అందుకే చాలాసార్లు మనం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అలాగే ప్రభు యొక్క రక్త మాంసముల దగ్గర కూడా మనం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నాం. పరీక్ష లేకుండా మనం కానీ ఆ రొట్టెలో ఆ రసములో కానీ పాలు పంపులు పొందితే మనం మరణములోనికి వెళ్ళిపోతాం. అందుకనే బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీలో కొందరు బలహీనులను రోగులను ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటాడు ఆయన. అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా అనాలోచనగా కానీ ఆ ప్రభు యొక్క రొట్టెలో లేక ఆ శరీరానికి సాదృశ్యం రొట్టెలో కానీ ఆ రసములో కానీ మనం పాలు పంపులు పొందితే తప్పక మనం శిక్షా విధికి గురవుతామండి. మనం మరణములోనికి వెళ్ళిపోతాం, ఆత్మ సంబంధమైన మరణం. అందుకని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈనాడు చాలామంది క్రైస్తవులు జీవితం మారకుండా బ్రతుకు మారకుండా ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందడం వల్ల వారు ఏమైపోయారు అంటే వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోయారు. అంటే జీవించుచున్నారని పేరు మాత్రం వారికి ఉంది కానీ బ్రతుకుతున్నారు కానీ వారి ఆత్మలో మాత్రం జీవము లేదు, మరణించిన వారు. అందుకనే నేటి క్రైస్తవులు చాలామంది దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటున్నా దానికి తగినట్లుగా జీవించలేని కారణం ఎందుకు అంటే వాళ్ళ మనస్సాక్షి చనిపోయినది. అందుకనే మనము ఆత్మలో జీవించుచున్నవారుమా లేక శరీరములో జీవించుచున్నవారుమా? ఒకవేళ శరీరములో జీవించుచున్నామని చెప్పుకుంటూ ఆత్మలో మరణించిన వారము అయితే మన శరీర కార్యములు మాత్రమే చేయగలుగుతూ ఉంటాం. అందుకనే మనము ఆత్మ విషయంలో జీవించుచున్న వారము, శరీర విషయంలో మరణించిన వారము. ఈ అనుభవంలోనికి మనం రాకపోతే ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందలేమండి. యేసు ప్రభువారి యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా నిజంగా మనంగా పరిశీలన చేసుకుని ఆ రక్త మాంసములో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వాళ్ళు ఆత్మలో జీవము కలిగిన వారు. అందుకనే చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నవారు ఆత్మ చేత శరీర కార్యములను బంధించగలుగుతూ ఉంటారు. వీరు ఆత్మీయులు. ఆత్మీయులంటే ఎవరు అంటే ఆత్మ చేత శరీరాన్ని బంధిస్తారు. శరీర సంబంధమైన కోరికలను చంపగలిగిన వారు, బంధించగలిగిన వారు. ఎవరు శరీరానుసారులు అంటే శరీరము చేత ఆత్మను బంధించేవారు. శరీరము చేత ఆత్మను బంధించిన వారు శరీర కార్యములను చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీరు శరీరానుసారమైన జీవితం కలిగిన వారు. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించాలి అంటే శరీరాన్ని బంధించవలసిన వారు. దేని చేత? ఆత్మ చేత. మన ఆత్మ మనలో సజీవంగా జీవించుచున్నదా? ఇది మనం చాలా పరీక్షించుకోవాల్సింది. నేను ఎంతవరకు సజీవంగా ఉన్నాను? ఎందుకంటే జీవించుచున్న వారికి మృతుడైన వారికి ఇదే తేడా. మీకు ఒక మాట చెప్తాను. చనిపోయిన వాడి దగ్గర చాలామంది ఏడుస్తారు. ఎంత ఏడ్చినా చనిపోయిన వాడికి వినబడదు. ఒక్క మాటకు కూడా స్పందించడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి. అదే జీవం కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, బ్రతుకున్న ప్రతివాడు కూడా ఒక మాట అన్నారు అంటే దానికి వెంటనే సమాధానం చెప్తాడు.
కారణం ఏంటో తెలుసా? జీవము కలిగిన ప్రతి వ్యక్తి కూడా విన్న ప్రతిదానికి స్పందించగలుగుతాడు. అలాగే యేసు ప్రభువులో జీవము కలిగిన నీవు నేను కూడా దేవుని వాక్యానికి ఎంత స్పందించగలుగుతున్నాం? ఇది మనకు చాలా అవసరం. వాక్యాన్ని వింటున్నాం కానీ స్పందన రావట్లేదు. స్పందన రాలేనప్పుడు ఏమీ చేయలేం. మీ అందరికీ తెలుసు కదా, ఒక వ్యక్తి కోమాలోనికి వెళ్ళిపోయాడు అంటారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ కానీ లేకపోతే పడిపోయినప్పుడు కానీ తలకి బలమైన గాయం తగిలినప్పుడు ఆ మనిషి స్పృహను కోల్పోతాడనమాట. కోమాలోనికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ మనిషికి స్పృహ రాదన్నమాట కోమాలోకి వెళ్ళిపోయాడంటే. ఒకవేళ కోమాలోనికి వెళ్ళిన వ్యక్తి ఆయనకి మరలా ఆక్సిజన్ పెట్టి ఆ కోమాలో నుంచి బయటికి రావడానికి డాక్టర్లు వెయిట్ చేస్తూ ఉంటారు. అది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, వారం రోజులు పట్టొచ్చు, కొంతమంది నెలలు పట్టొచ్చు, కొంతమంది సంవత్సరాలు కూడా పడతాయి. కానీ ఎంత ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎంత కోమాలో ఉన్నా ఆ మనిషిని చంపడానికి మాత్రం ఇష్టపడరు. నేను ఒకసారి చదివాను అన్నమాట. ఒక నర్సు, ఆమె ముంబైలో ఆమె డ్యూటీ చేస్తూ అత్యాచారం చేయబడింది. ఆమె అత్యాచారం చేయబడిన తర్వాత ఏమైందంటే ఆ మనిషిని అత్యాచారం చేసిన తర్వాత, మానభంగము చేసిన తర్వాత ఆమెని కొట్టారన్నమాట. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. అలాంటి ఆమెను హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆమె పనిచేసే హాస్పిటల్ తీసుకొచ్చారు. వారు చెప్పారు, కోమాలో నుంచి బయటకు వస్తేనే మనం ట్రీట్మెంట్ చేయగలం, అంతవరకు ఆ మనిషిని మనం అన్ని రకాలుగా బ్రతికించడానికి ప్రయత్నించేద్దామని ఆక్సిజన్ పెట్టారు, సెలైన్స్ ఎక్కిస్తున్నారు. కానీ వాళ్ళు అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. రోజులు అయిపోతున్నాయి, వారాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు కూడా అయిపోయాయి. దరిదాపుల్లో ఆమెని ఎన్నో సంవత్సరాలు కోమాలోనే ప్రాణంతో ఉంచారట. ఆమెని ఆఖరికి కోమాలో నుంచి బయటికి రాకుండానే చచ్చిపోయింది. ఆమె కోమాలో నుంచి రాకుండానే చచ్చిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకు అలా ఉంచారు అంటే ప్రాణం ఉన్నంత వరకు చంపడానికి ఎవరికీ అధికారం లేదు. వస్తాదేమో అని చూస్తూ ఉన్నారంతే. అర్థమైందా? అలాగే దేవుని యొక్క వాక్యానికి స్పందించం. చాలాసార్లు ఎంత దేవుని వాక్యాన్ని విన్నా మనం ఎలాగున్నామంటే ఆత్మలో కోమాలోకి వెళ్ళిపోయాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇక మనకి ఏమీ వినబడవన్నమాట. అందుకనే చాలామంది దేవుని యొక్క మందిరానికి వచ్చినా దేవుని వాక్యాన్ని వినలేరు. వినరు. విన్నట్టే ఉంటారు కానీ వాళ్ళ జీవితంలోనికి వాక్యం వెళ్ళదు. ఒకవేళ వాక్యం కానీ వెళ్ళింది అంటే మనిషిని కదలికలు చేస్తుంది అనమాట, కదిలిస్తుంది వాక్యం. మనిషిని జీవింపచేసేది వాక్యం. అందుకని అంటాడు మనిషికి జీవాన్ని ఇచ్చేదనమాట. మృతమైన మన శరీరానికి, మృతమైన మన ఆత్మకు ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని వాక్యానికి స్పందించగలుగుతాడో ఆ మనిషిని బాగు చేయొచ్చు. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ మనిషి వాక్యానికి స్పందించగలిగితే ఆ మనిషిని బాగు చేస్తారు. ఆ మనిషి వాక్యానికి స్పందన లేదనుకోండి, ఆ మనిషిని బాగు చేయలేం. అర్థమైందా? కోమాలో ఉన్న వ్యక్తి కోమాలో నుంచి బయటకు వస్తే బాగు చేయగలం, రాకపోతే మాత్రం బాగు చేయలేం. ఎంతకాలమైనా అలా ఉండవలసిందే. అలాగే ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుని వాక్యానికి స్పందన రావాలా. అవును, నేను ఇలా ఉన్నానా, నేను ఇలా జీవిస్తున్నానా, నేనేం చేస్తున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేనేం చేస్తున్నాను, ఈ స్పందన ఉండాలా. ప్రతిరోజు నేను కూడా దేవుని వాక్యముతో ఈ కదలికలు ఉండగలిగితే మనం ఎప్పుడూ కూడా ఆత్మీయంగా జీవించగలుగుతాం. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే దేవుని వాక్యము మనిషిని కదిలింప చేయగలుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే కదిలించబడుతూ ఉంటారో ఆ మనిషి యొక్క జీవితము బాగుపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన పిల్లల్ని మనం ఎందుకు తిడతాము అంటే ఎలాగైనా వాళ్ళ కోపం వస్తుంది, రోషం వస్తుందేమో, పౌరుషం వస్తుందేమో. సరే, కొన్నిసార్లు వాళ్ళు కొట్టే అంత స్థాయిలో లేనప్పుడు, పెరిగి పెద్దోళ్ళు అయిపోయినప్పుడు కొట్టం, ఇంకా మాటలతోటే సమాధానం చెప్తాం. ఎలాగైనా అవతల మనిషిని సంధించాలి అంటే మాటలతోనైనా కదిలించాలా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా వాక్యం నిన్ను కదిలించగలుగుతుందా?
నా వాక్యానికి నువ్వు స్పర్శ కలిగి ఉంటున్నావా? నిజంగా నా వాక్యానికి నువ్వు స్పర్శ కదిలింటే నీ జీవితం బాగుపడుతుంది. లేదు, నువ్వు వాక్యానికి నువ్వు కదిలించబడలేదు అంటే నీవెప్పటికీ బాగుపడలేవు. అందుకనే చాలామంది ఎంత దేవుని వాక్యాన్ని విన్నా వాళ్ళు మారరు. ఎందుకు మారరు అంటే ఆల్రెడీ వాళ్ళు చనిపోయిన వారు. చచ్చిన వారిని ఎంత కదిపితే మాత్రం కదులుతారు వాళ్ళు? వారిలో ఎక్కడైనా జీవం కొంచెమున్నా ఆ జీవం ఉన్న ప్రతి వ్యక్తి కూడా కదలికలు కలుగుతాయి అన్నమాట, చలనం ఉంటుంది. అందుకని అంటాడు, నేను మరలా మిమ్మల్ని రేపుతున్నాను అంటున్నాడు. మరలా రేపుతాడట. ఎందుకు మనల్ని రేపుతాడంటే మనము చల్లారిపోయిన వారం కాబట్టి. అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు. ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయండి. 13, 14 వచనాలు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. వాళ్ళని రేపుతున్నాడట. దేనికి రేపుతున్నాడు? స్పందించడం కొరకు, చల్లారిపోయిన వారిని ఉజ్జీవింప చేయడం కొరకు. అర్థమైందా? రేపుతున్నాడట. ఇది రేపబడకపోతే బాగు చేయబడదు. అందుకని అంటారు కదా బైబిల్ గ్రంథంలో, అంటే రేపడం అంటే ఎలాంటిదంటే గాయాన్ని కట్టడం అన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, గాయం తగిలిందనుకోండి, గాయం తగిలిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి డ్రెస్సింగ్ చేసి కట్టుకడతారు. కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తారు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే రోజు విడిచి రోజు డ్రెస్సింగ్ చేయాలి. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే రోజు విడిచి రోజు డ్రెస్సింగ్ చేస్తారు. ఒకవేళ అలా కాకపోతే 3 రోజులకు ఒకసారి చేస్తారు. గాయము తగ్గేదాకా డ్రెస్సింగ్ చేస్తూనే ఉండాలి. కారణం, గాయం తగ్గాలంటే మరి కట్టాలి. అలాగంతే. ఒక్కసారి కట్టేసిన కట్టు అలా వదిలేయకూడదా? ఎందుకు? కట్టేసిన కట్టు అలా వదిలేస్తే ఇంకా అక్కడ కుళ్ళిపోద్ది అనమాట. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అది పాడైపోద్ది. ఇప్పుడు డ్రెస్సింగ్ చేయడం అంటే ఎలా చేస్తారో తెలుసా? మీరు ఎప్పుడైనా చేశారు లేదా? నరకం అండి బాబు. గాయాలు తగిలిన తర్వాత డ్రెస్సింగ్ చేయడం అంటే వాళ్ళని ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గాయం మీద ఉన్న పై చర్మాన్ని తీసేస్తారన్నమాట. మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మందు పట్టి మరలా కట్టి మళ్ళీ పంపిస్తారు. మరలా నువ్వు 2 రోజుల తర్వాత అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా చేస్తారు. ఈ గాయం తగ్గేటప్పుడు కట్టరనమాట. ఇంకా అప్పుడు కట్టేయరు. ఎందుకంటే మళ్ళీ గాయం రేపుతుంది కాబట్టి కట్టేయరు. ఇంకా ఆయింట్మెంట్ రాసుకొని సరిపోద్ది, పౌడర్ రాస్తే సరిపోద్ది, ఇక మరలా దాన్ని కట్టరు. ఆలోచించండి. అలాగే క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా మొద్దు బారిపోయిన జీవితాన్ని మరలా కదిలింపు చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే రేపుతున్నాడట. మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. ఎందుకంటే ఇదివరకు మీరు విన్నారు, ఇదివరకు మీరు చదివారు, ఎన్నో సంగతులు మీకు తెలుసు. కానీ అలాగ జీవించకపోవడం వల్ల నేను మరలా వాటినే గుర్తు చేస్తున్నాను. నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే మరలా మీకు ఎందుకు వాటిని తీసుకొస్తున్నాను, ఎందుకు రేపుతున్నాను అంటే జరిగిన దాన్ని మరలా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చేయలేదు కాబట్టి చెప్తున్నాను నేను నీకు. అందుకని మీరు ఇలాగ ఉండాలి అని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకున్నాడట. ఈయన రేపుతున్నప్పుడల్లా వాళ్ళకి బాధ అనిపిస్తుందట. నిజమే, వాళ్ళకి బాధ ఉంది. అందుకని అంటాడు, మీరు బాధపడినను సరే మీరు బాగుపడ్డమే నాకు మంచిది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 12వ వచనం, మొదటి అధ్యాయము 12వ వచనం. ఇక్కడే పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. సరే, మీరు వీటిని గురించి మీరు అంగీకరించి సత్యమందు స్థిరపరచబడినను వీటినే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను వీటినే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే మీరు అలాగ లేరు కాబట్టి. అలాగ ఉంటుందో చెప్తాను నేను.
మీరు అలాగ లేకపోవడం వల్లే చెప్తున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీవు నేను దేవుని వాక్యానికి స్పందించగలుగుతున్నామా? చలనం మనకుందా? అందుకనే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా ప్రతిరోజు మన వాక్యానికి స్పందిస్తాం. దేవుడు నాతో ఈరోజు ఇలా మాట్లాడాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. సరే, ఎవరికి ఈ మాట గ్రహించగలుగుతారంటే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నవారు లేక దేవుడు మాటలు వింటున్న వారికి ఈ కదలికలు కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ స్పర్శ వస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన స్పర్శ, ఆత్మీయమైన జీవితం అన్నమాట. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే నీవు నేను కూడా ఈ కదిలించబడ్డవనే దాంట్లోనికి రావాలి. అలా కదిలించబడలేమనుకోండి మనం పాడైపోతాం. మరి చూడండి, మీరు ఎప్పుడైనా నిలవున్న నీరుని, కదిలే నీరుని చూడండి. కదిలే నీరు, నిలవున్న నీరు అంటే సముద్రం దగ్గరికి వెళితే సముద్రం దగ్గర ఎప్పుడు కూడా మురుగు వాసన రాదు. మీరు చూడండి, సముద్రము మురుగు వాసన రాదు. అందుకనే సముద్రంలోకి వెళ్ళి స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే సంవత్సరానికి కనీసం 2 సార్లైనా ఆ ఉప్పు నీటిలో స్నానం చేయాలట. ఎందుకు పండగ పెట్టారంటే మనం చేశారు కదా స్నానాలు. ఎందుకంటేనంట పెద్దలు ఎందుకు పెట్టారంటే కనీసం సంవత్సరానికి 2 సార్లైనా సముద్ర స్నానం చేస్తానంట మనలో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయట. నిజమండి, క్రిములన్నీ చచ్చిపోతాయట. అంటే ఉప్పు నీటి వల్ల శరీరము శుద్ధ అవుతుంది. ఉప్పు నీటి వల్ల శరీరం శుద్ధ అవుతుంది. సముద్రంలో ఉన్న నీరు ఉప్పు నీరు కాబట్టి అది శరీరంకు పట్టించడం వల్ల శరీరము శుద్ధ అవుతుంది అనమాట. కొన్ని క్రిములు చచ్చిపోతాయి. మనకు తెలియకుండానే ఎన్నో క్రిములు ఉన్నాయన్నమాట. అలాగే కదులుతున్న నీరు, సముద్రం ఎప్పుడూ కూడా చెడు వాసన రాదు. కారణం ఏంటంటే దేవుడు దానికి అలాగ కదిలేలాగా చేశాడు. ఆ అలల చేత సముద్రం ఎప్పుడూ కదలడం వల్ల ఆ నీరు పాడైపోదట. మీరు ప్రాజెక్టుల్లో ఉన్న నీరుని చూడండి, డామ్లో ఉన్న నీరుని చూడండి. ఎప్పుడైతే ప్రాజెక్టు కట్టి నీరుని నిల్వ చేస్తారో ఆ నీళ్ళు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి, పచ్చ కలర్లోకి మారిపోతూ ఉంటుంది అన్నమాట. నాసు పట్టి నీరు గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోద్ది. అందుకనే డాములో ఉన్న నీరుని ఎవరు తాగరు, నిలవున్న నీరుని తాగరు. మళ్ళీ ఏట్లో నీళ్ళు, పారే నీళ్ళు త్రాగుతారు. నీళ్లు పారుతూ ఉంటే స్వచ్ఛంగా ఉంటాయి. కదిలే నీరు స్వచ్ఛమైన నీరు. నిలవున్నది కదలకుండా నీరు నిలవుందంటే అది చెడిపోతుంది. అక్కడే అనేకమైన క్రిములు చేరుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా దేవుని వాక్యానికి స్పందించగలిగితే, నువ్వు కదిలితే పాప రోగం నుంచి విడుదల పొందుతూ ఉంటావు. నువ్వు కదిలించబడలేదు అనుకో, అలాగే ఉండిపోయావనుకో, పాప సంబంధమైన రోగము చేత నువ్వు మంచాన్ని పడిపోయినట్లుగా, అంటే జీవితం పాపానికి, రోగానికి బానిస అయిపోయిందనమాట. అర్థమైందా? అందుకే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటే ఈ వాక్యము మనల్ని కదిలిస్తూ ఉంటుందన్నమాట. నువ్వెలాగున్నావు, నువ్వెలాగున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్తూ ఉంటుంది. దేవుని వాక్యము నిజంగా ఎందుకు ఈ వాక్యాన్ని రాశాడంటే మనం బుద్ధి తెచ్చుకోవడానికి రాశాడట కదా. మీ అందరికీ తెలుసు, ఆ మాట చూపిస్తాను. పేతురు అపోస్తలుడైన పౌలు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 13వ వచనమండి. ఈ సంగతులు 11వ వచనమండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఈ సంగతులన్నీ ఎందుకు రాశాడంటే దేవుడు మనకు బుద్ధి కలగడం కొరకు రాశాడట. అందుకనే ప్రతిరోజు మన వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే కొంచెం జ్ఞానము, బుద్ధి వస్తూ ఉంటుందట. చాలామంది చెప్తారు, మీరు ప్రతిరోజు కూడా మీకు జ్ఞానము కానీ బుద్ధి కానీ కావాలంటే సామెతలు చదవాలట. సామెతల గ్రంథం చదివితేనంట సొలొమోను మహారాజు అందులో మానవుడికి జ్ఞానం వచ్చే సంగతులు, బుద్ధి వచ్చే సంగతులు అందులో బాగా రాస్తాడట. అందుకని మాకు ఏం చెప్పేవారంటే ప్రతిరోజు నువ్వు ప్రతిరోజు నీ బైబిల్ని డైలీ పోర్షన్ చదువుకుంటూ వెళ్తావు. అది కాకుండా
రోజుకు ఒకసారి సామెతల గ్రంథంలో ఏదో ఒక టైంలో ఒక అధ్యాయాన్ని చదవాలా, రోజుకి అలాగో ఒక అధ్యాయం చదవాలా. అలా చదివితేనంట నెల రోజుల్లో అంటే 31 రోజులు, 31 రోజులకి సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయన్నమాట. అందులో రోజుకు ఒక అధ్యాయం అలా నువ్వు చదివితే 31 నెలకు సరిపడిన అధ్యాయాలు అందులో ఉంటాయన్నమాట. అలాగ నువ్వు చచ్చేదాకా చదివితే నీకు జ్ఞానము, నీకు బుద్ధి కలుగుతుందంట. ఈ జ్ఞానము, ఈ బుద్ధి నీకు కలగడం వల్ల ఏమవుతుందంటేనంట, నువ్వు పాపములో పడిపోకుండా నిన్ను కాపాడతాయట. ఈ జ్ఞానము, బుద్ధి అనేది మనం సంపాదించుకోగలిగితే మనం పాపములో పడకుండా, తప్పు చేయకుండా ఉండడానికి మనల్ని కాపాడుతుందట. ఆలోచించరా, దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే తప్పు చేయకుండా ఉండడం కొరకే మనల్ని కాపాడుతుందండి. అందుకనే ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే ఈ వాక్యము నీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నిన్ను కాపాడుతుందట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము, దేవుని వాక్యము ఒక మనిషిని ఎంతవరకు కాపాడుతుంది అంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నిన్ను సరైన మార్గంలో నడిపించగలుగుతుంది. 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం అండి. 30వ అధ్యాయము 21వ వచనం, 30వ అధ్యాయము 21వ వచనం అండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీ వెనుక నుండి ఒక శబ్దం నీకు వినబడతా ఉంటుంది, ఇదే త్రోవ, దీంట్లోనే నడవాలా. ఎవరికి? దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వారు మాత్రమే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా వారు సరైన మార్గంలో నడుస్తారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు నేను కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగకుండా యేసు ప్రభు యొక్క మార్గంలో నడవగలుగుతున్నామా? అలా నడవాలి అంటే ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదవాలా. ఆయన వాక్యం నువ్వు చదివినప్పుడల్లా ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడల్లా నువ్వు దానికి స్పందించి తప్పు చేయకుండా నువ్వు కాపాడబడతావు. ఇది తప్పక మనకు అవసరం. అందుకనే ప్రతిరోజు మన బైబిల్ని చదువుతూ ఉండాలా, దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలా. అలా విన్నప్పుడే మనం తప్పు చేయకుండా మనం కాపాడబడతాం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడల్లా ఈ వాక్యం ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? మనం రేపుతుందట. రేపునప్పుడల్లా బాధ అనిపిస్తుందట. సరే, ఈ మాటకు తగిన మాట ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనమండి. 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. వాళ్ళు అంటున్నారు, ఇదేంటి, ఆయన రొట్టె విరిచి మనకిచ్చి తినేదాకా మన కన్నులు తెరవబడలేదు, యేసును గుర్తుపట్టలేదట వాళ్ళు. అవునా? ఎప్పుడైతే వారు ఆ రొట్టె ముక్కను తిన్నారో, వారు యేసు అని గుర్తుపట్టారో, యేసు ఆయన అదృశ్యుడైపోయాడు, ఆయన కనపడలేదు ఇంకా. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారట, ఇంతసేపు మనతో నడిచి వచ్చాడే, నడిచి వచ్చినప్పుడు దారిలోనే మనతో ఎన్నో విషయాలు మాట్లాడాడే. ఎన్ని విషయాలు మాట్లాడినప్పటికీ కూడా మనం ఎందుకు ఆ మాటలను గ్రహించలేకపోయాం? అసలు మన హృదయం మనలో ఎందుకు మండలేదు? ఆయన చెప్తున్నప్పుడు ఎందుకు దానికి స్పందించలేదు? అంటే మనం స్పందించలేదు అంటే మన కన్నులు మూయబడినవి, అంతేనా? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. వాళ్ళ కన్నులు మూయబడ్డాయా, మూయబడలేదా అనేది చూపిస్తాను. ఈ యోహాను లూకాసు వార్త 24వ అధ్యాయము 16 వచ్చినవండి. 24:16. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు మూయబడెను. చూసారా, గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. యేసు వారి దగ్గరికి వచ్చాడట.
వారితో నడుస్తున్నాడంట, కానీ వారు ఆయనని యేసును గుర్తుపట్టలేదట. ఎందుకు గుర్తుపట్టలేదంటారు? ఇలా కళ్ళు మూసుకొని నడుస్తున్నారా? లేదు, మరి కళ్ళు తెరిసే నడుస్తున్నారు. యేసు ప్రభు ఏమైనా రూపం మారాడా? ఆయన ఏమీ రూపం మారలేదు. మరి యేసు ప్రభువారు రూపం మారలేనప్పుడు, వీళ్ళు కళ్ళు మూసుకోకుండానే కళ్ళు చూస్తూనే నడుస్తున్నప్పుడు, యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు అయినా వారు యేసును గుర్తుపట్టలేదంట. అక్కడ మాట అన్నాడు, యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను అంటాడు. యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచినప్పటికీ వారు ఆయనను యేసు అని గుర్తుపట్టలేదట. ఎందుకు గుర్తుపట్టలేదు వీళ్ళు? అప్పుడు యేసుప్రభు చనిపోయి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు. ఇది 3. అది మొదటిసారి యేసుప్రభు వారు కనిపించింది ఎలా కనిపించాడంటే, 1 సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలకు కనిపించాడు, 2 సీమోను పేతురుకి కనిపించాడు, 3 ఎమ్మై అనే గ్రామానికి వెళుతున్న శిష్యులకి కనిపించాడు. ఇది 1 రోజులో జరిగిన కార్యం. సమాధి నుంచి తిరిగి లేచినప్పుడు యేసు ప్రభువారు ఈ 3 సంగతులు కూడా జరిగాయి అన్నమాట. ఒకే రోజు జరిగాయి. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, యేసు వారితో కూడా నడిచినప్పటికీ వారు ఆయన్ని యేసు అని గుర్తుపట్టలేదు. వారు యేసు గురించే మాట్లాడుతున్నారు. మళ్ళీనే పోనీ వేరే సంగతుల గురించి మాట్లాడతలేదు, వారు యేసు గురించే మాట్లాడుతున్నప్పుడు యేసు తానే వారి దగ్గరికి వచ్చి నడిచినప్పటికీ కూడా వారు యేసును గుర్తుపట్టలేదట. చూడండి, వారి కన్నులు ఎలా మూయబడ్డాయి అంటే, ఎందుకు మూయబడ్డాయి అంటారు? మూయబడ్డాయి అంటే వారు నమ్మలేదు యేసుని. అందుకన్నాడు, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మరో, నమ్మలేని ప్రతి వ్యక్తి యొక్క మనోనేత్రాలు మూయబడతాయి, వారి నేత్రాలు మూయబడతాయి. అందుకన్నాడు, సాతాను అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములు గురుడుతనం కలిగజేసిందంట. యేసుని ఎవరు చూడలేరు? ఒక అవిశ్వాసి చూడలేరు. ఒక విశ్వాసి యేసుని చూడగలుగుతాడు. యేసు ఎక్కడున్నాడు? ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగారు అనుకో, యేసు ఎక్కడున్నాడండి అంటే ఎక్కడికి చెప్తాం మనం? ఇప్పుడు మనకే ప్రశ్న, యేసు ఎక్కడున్నాడు? వినబడలా చెప్పాలా? యేసు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. అది ఇప్పుడు యేసు ఎక్కడున్నాడంటే మనతో ఉన్నాడు. ఎవరు చెప్పగలరు మనతో ఉన్నాడనే మాట? ఒక విశ్వాసి చెప్తాడు. ఒక విశ్వాసకి ఏం తెలుస్తుందో తెలుసా? దేవుడు తనతో ఉన్న స్పర్శ తనకు తెలుసు. ఒక అవిశ్వాసకి దేవుడు తనతో ఉన్న స్పర్శ వాడికి తెలియదు. అందుకనే ఒక అవిశ్వాసికి ఒక విశ్వాసకి తేడా ఏంటంటే, అవిశ్వాసి దేవుడు ఉన్నాడు అని నమ్మలేడు వాడు, విశ్వాసి దేవుడు ఉన్నాడు అని నమ్ముతాడు. అదే విశ్వాసకి అవిశ్వాసకి. వీళ్ళు దేవుడికి సంగతులే మాట్లాడుతున్నా, యేసు వారి దగ్గరికి వచ్చి నడుస్తున్నా, కానీ యేసు వారితో మాట్లాడుతున్నా వారు ఆయన గుర్తుపట్టలేదు. ఆయన వారి రొట్టె ఇచ్చి వారు తిని వారి కళ్ళు తెరిచిన తర్వాత యేసు అని గుర్తుపట్టారట. అప్పుడు వారు అంటున్నారు, ఎందుకు దారిలో ఇన్ని సంగతుల గురించి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మన హృదయం మనలో మండలేదు? మండలేదు అంటే అక్కడ మంట లేదు, అగ్ని లేదు. అందుకని అంటాడు, దేవుని వాక్యం విన్నప్పుడల్లా దేవుని వాక్యం విన్నప్పుడల్లా ఏం జరుగుతుందంటే తెలుసా? ఒక కార్యం జరుగుతుందట. దేవుని వాక్యం విన్నప్పుడల్లా ఒక కార్యం జరుగుతుందట. అదేదో చెప్పాలి మీరు. అందరి దగ్గరికి ఒక గట్టిగా చెప్పండి. ఎలాగండి? హృదయం మండుతుంది. ఇప్పుడు చెప్పేశాం కదా. ఇంకా ఒక కార్యం జరుగుతుందట. దేవుని వాక్యం విన్నప్పుడల్లా ఒక స్పందన జరుగుతుందట. ఏంటది? మనస్సాక్షి. సిస్టర్ గారు, నొచ్చుకుంటుంది. అదండి, దేవుని వాక్యం విన్నప్పుడల్లా మనసు ఏమవుతుందో తెలుసా? నొచ్చుకుంటుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం అండి. 37వ వచనం. వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని. చూసారా, దేవుని యొక్క వాక్యం వింటేనంట మనుషులు ఏమవుతారట, నొచ్చుకుంటారట. అప్పుడు నొచ్చుకోవడం అంటే ఇప్పుడు ఏమవుతారు, నొచ్చుకున్నారు అంటే ఇలా బాగుపడడానికి ఇష్టపడుతున్నారు. అర్థమైందా? అందుకనే దేవుని వాక్యము ఎవరికైతే మాట్లాడుతుందో వాళ్ళు నొచ్చుకుంటారట, బాధ అనిపిస్తుందట. నా గురించి ఇలా చెప్పారు, నా కోసం ఇలా చెప్పారు, నాకు ఇలా చెప్పారు అని అనిపిస్తుందట. కానీ ఇలాగ చెప్పడం అనేది అలా ఏమవుతుందంటే మనం బాగుపడడానికి అవకాశం ఉందట. దేవుని వాక్యాన్ని విన్నప్పుడల్లా మన హృదయం నొచ్చుకోవాలా. అవును ప్రభువా, నిజమే కదా, నేను వాక్యాన్ని వింటున్నాను, నేను చదువుతున్నాను, నేను ఇలాగున్నానా, ఇలా చేస్తున్నానా, లేదు కదా అని నొచ్చుకుంటారట. ఎవరైతే నొచ్చుకోగలుగుతారో వాళ్ళు బాగుపడతారు. ఎవరైతే నొచ్చుకోలేదో వాళ్ళు బాగుపడరు. అందుకన్నారు, ఆ నొచ్చుకున్న వాళ్ళు అడిగారు, అయ్యలారా మేమేం చెయ్యాలని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నిజంగా మీరు ఏం చెయ్యాలని మీరు చెప్తున్నానంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందండి, వీళ్ళని వదిలేయండి, మీరు వాళ్ళతో ఉంటే మీరు ఇలాగే ఉంటారు, వాళ్ళ నుంచి మీరు బయటకు వచ్చేయండి అని చెప్పగానే ఆ మాట విని 3000 మంది ఆ యూదుల్లో నుంచి బయటకు వచ్చేసారు. ఆలోచించండి. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడల్లా మనిషిలో ఒక నొచ్చుకుని పరీక్షించుకుని తన స్థితి ఏంటో తను గుర్తించే స్థాయికి వస్తాడండి. ఓ సంఘర్షణ జరుగుతుందన్నమాట. వాక్యం విన్నప్పుడల్లా నీలో ఒక సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ సంఘర్షణ వల్ల ఏమవుతుందంటే మనిషి బాగుపడుతున్నాడు. అంతేనా? మానవుడు నిప్పుని కనిపెట్టాడట. అంతవరకు నిప్పు మానవుడికి తెలియదు. ఎలా కనిపెట్టాడు నిప్పుని? నిప్పుని ఒక సంఘర్షణ జరిగింది. 2 రాళ్ళు కొట్టుతూ ఉంటే రాళ్ళ నుంచి నిప్పు పుట్టిందట. ఓహో, 2 రాళ్ళు సంఘర్షణ జరుగుతుంటే నిప్పు పుడుతుందా అని ఏం చేశాడంటే అలాగ సంఘర్షణతో నిప్పుని కనిపెట్టాడు. చూడండి ఎలా కనిపెట్టాడు. ఏదైనా అంతే కదా, మనిషి ఈ రోజుని ఏదైనా ఒక దాన్ని కనిపెట్టాడు ఇంకో దాంట్లో నుంచి అది శోధించినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు. నేను ఆ జీవితంలో వాక్యము లోకము ఈ రెండిటి మధ్య నలుగుతున్నప్పుడే సంఘర్షణ వల్ల సరైన ఆత్మీయమైన స్థితిలోనికి నువ్వు పెరగగలుగుతావు. దేవుని వాక్యం నీలోని విన్నప్పుడల్లా నీలో నొచ్చుకునే తత్వంలోనికి ఒక సంఘర్షణలోని తీసుకొస్తుంది. ఒక ఘర్షణ నీలో నీకు తీసుకొస్తుంది. నేను అలా ఉన్నానా లేదా, నేను ఏం వింటున్నానో, నేను ఏం చేస్తున్నాను, ఇది ఎప్పుడైతే జరుగుతుందో నీ అంతరాత్మ నిన్ను స్పందించగలుగుతుంది. నువ్వు బాగుపడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఈ సంఘర్షణలోనికి రావాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వినే మాట నీ హృదయంలోనికి వెళ్ళిందంటే అక్కడ తన కార్యమును చేయడం మొదలు పెడుతుంది. అక్కడ మొదలవుతుంది. హృదయంలో ఎప్పుడైతే ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తుందో ఈ హృదయాన్ని అదంత తేలికగా వదిలిపెట్టదు. నిన్ను మార్చేదాకా వాక్యము నిన్ను శుద్ధి చేస్తూనే ఉంటుంది. అందుకని అంటారు కదా, ఏమంటారంటే నీటికి శుద్ధి చేసే లక్షణం ఉందట. అవునా? మీరు బాగా పొయ్యి మీద ఏదైనా ఒక గిన్నె మార్చేసిన తర్వాత దాన్ని వెంటనే తోమేయాలంటే ఏమవుద్ది? ఆ గిన్నె అవ్వదు. అది ఒక 2 రోజులు నీళ్ళేసి వదిలేయండి. 3వ రోజు తోమడం మొదలెట్టావనుకో నువ్వు ఈజీగా తోమేస్తావు. నువ్వు ఎందుకు? ఆ నీరు ఏం చేసింది? దాన్ని బాగా నాన్చింది. అర్థమైందా? నీటికున్న గుణం ఏంటంటే ఎంత చెడిపోయిన దాన్నైనా బాగు చేయగలుగుతుంది. దేవుని వాక్యానికి కూడా అదే శక్తి. మన జీవితం ఎంత చెడిపోయినప్పటికీ కూడా దేవుని వాక్యం మార్చగలిగిన శక్తి ఆ వాక్యానికి ఉంది. వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే ఆ వాక్యం ఒక రోజుకి నిన్ను ఎలా పరిశుద్ధిని చేస్తుంటే నీలో పాపమే లేకుండా నిన్ను కడుగుతుంది. అంత శుద్ధి చేయగలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడల్లా ఒక స్పందన మనలో కలగాల.
ఒక సంఘర్షణ మనలోనికి రావాలా, మన మనసు నొచ్చుకోవాలా. అందుకనే వాళ్ళు అది రాలేదు. ఎంఐ అనే గ్రామానికి వెళ్తున్న వారిలో వాక్యాన్ని యేసుప్రభువు ఎత్తి చూపించినప్పటికీ కూడా వారు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారి కన్నులు మూయబడినవి. ఒక అవిశ్వాసి. అందుకనే ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుణ్ణి నమ్ముకున్నా ఇంకా మనం ఎలాగున్నాము అంటే వాక్య విన్నప్పుడల్లా మన జీవితాన్ని నొచ్చుకోలేని పరిస్థితులు, మార్చుకోవడానికి ఇష్టపడలేని వారము. ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, మార్చుకోవడానికి ప్రయత్నించేయి, అప్పుడే వాక్యం నిన్ను బాగు చేయగలుగుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మన హృదయం మండుతుందా, మన హృదయం నొచ్చుకుంటుందా, ఈ సంఘర్షణ జరుగుతుందా మన హృదయంలో? నేను ఎలాగున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నా దేవుడు చెప్పినట్లుగా నేను చేయగలుగుతున్నానా అనేది మనం చేస్తున్నామా? ఒకవేళ అలాగూ చేయకపోతే మనం దేవుని బిడ్డలుగా మనం జీవించలేమండి. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, రెండవది వినాలి. ఈ రెండు చేసిన వాళ్ళని దేవుడు అంటే వాక్యము వారిని సజీవులుగా కాపాడగలుగుతుందండి. జీవము కలిగిన వారిగా పనిచేయగలుగుతుంది. వారు దేవుడిలో ఆత్మీయంగా జీవించగలుగుతారు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొక మాట మనం చదివాం కాబట్టి గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 24వ అధ్యాయము 9వ వచనం గత వారం మీకు చెప్పాను. మిరియామును గురించి జ్ఞాపకము చేసుకునడి. ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే మిరియాముని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. మిరియాముని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె ఏం మంచి కార్యం చేసింది అంటే మిరియాము చేసిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. సరే, ఆయన అంటున్నాడు ఈ 24వ అధ్యాయము 9వ వచనం అన్నాడు, మిరియాముని జ్ఞాపకం చేసుకునుడి, లేదా జ్ఞాపకం అందించుకునుడి. జ్ఞాపకం అందు ఉంచుకోవాలి. గత వారం మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు మరలా దేవుడు ఏమంటున్నాడంటే ఎందుకు మిరియాముని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? మిరియాము అసూయపరురాలు. అందుకనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇక్కడ మనం చదివాం, గత వారం మీకు చెప్పాను. అహరోను అంటే మోషే యొక్క భార్య అయిన సిప్పోరా, ఆమె కూషి దేశస్థురాలు. ఇప్పుడు ఆమె మోషేకు భారీగా చేయబడి ఇశ్రాయేలీ ప్రజల నడుము మధ్యకు వచ్చారు. ఇశ్రాయేలీ ప్రజల మధ్యకు వచ్చి వీళ్ళని అరణ్యంలో నడిపిస్తూ వస్తున్నప్పుడు అహరోను మిరియాములు మోషే భార్య అయిన సిప్పోరాకు వ్యతిరేకంగా సనిగి మోషే మీద సనగడం ప్రారంభించారు. వారు ఏమని సనుగుతున్నారు అంటే, మోషే ఒక్కడే నాయకుడా, మేం కాదా? ఆయనే చెప్పాలా, మేము చెప్పకూడదా? ఆయనే నడిపించాలా, మేము నడిపించకూడదా? మేము ప్రవక్తలమే కదా, దేవుడు మాతో కూడా ప్రవచిస్తున్నాడు, మేము కూడా ప్రవచిస్తున్నాం అని అహరోను మిరియాములు వీళ్ళిద్దరూ మోషేకి వ్యతిరేకంగా సనగడం ప్రారంభించారు. మోషేకి వ్యతిరేకంగా సనగడం ప్రారంభించారు. కానీ మోషే ఏమీ మాట్లాడలేదు. వీళ్ళిద్దరూ ఎంత మోషే మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అలాగ మాట్లాడకపోవడం వల్ల దేవుడే మోషే పక్షంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు మోషేతో అహరోను మిరియాములతో చెప్పించాడు, మీరు ప్రవక్తలని చెప్తున్నారు కదా, మీరు మోషే అంతటి గొప్పవాడని మీరు చెప్తున్నారు కదా, అలాగైతే నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడైనా నేను మీతో ముఖాముఖిగా మాట్లాడేనా? మీరు ఎప్పుడైనా నన్ను చూసారా అని అడిగాడు. మీరు నన్ను చూడలేదు, నేను మీతో ముఖాముఖిగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ మోషే అలాంటి వాడు కాదు. మోషే అయితే నేను ముఖాముఖిగా మాట్లాడాను. అతను నన్ను చూశాడు, నేను అతన్ని చూశాను, ముఖాముఖిగా మాట్లాడాను. అలాంటి నా ప్రవక్త అయినా నా నాయకుడైన మోషే మీద మీరెందుకు సనుగుతున్నారు? అసలు సనగవలసిన అవసరం మీకేంటి? మీకేమైనా మీ స్థానం మీకేమైనా తగ్గిందా అంటే మీ స్థానం మీకేమీ తగ్గలేదు.
అహరోనేమో యాజకుడిగా ఉన్నాడు, మిరియామేమో ఒక ప్రవక్తగా ఉంది. ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అక్కడేమీ దేవుడు తక్కువ చేయలేదు. మోషే నాయకుడయ్యాడు, అహరోను యాజకుడయ్యాడు, మిరియాము ప్రవక్త అయ్యింది. వీళ్ళు ముగ్గురు గొప్పవాళ్లే. వీళ్ళు ముగ్గురు దేవుడి దృష్టిలో మూడు పరికరాలుగా వాడుకుంటున్నాడు దేవుడు వీళ్ళని. కానీ వీళ్ళు మోషే మీద సనగడం ప్రారంభించారు. అదే అన్నాడు ఆయన, ఎందుకు మోషేని దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, ఆ మిరియాముని జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, ఎప్పటికీ మీకు మిరియాము జ్ఞాపకం ఉండవలసిందే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు ఆయన. అక్కడున్న దేవుని ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మీరు మిరియాముని జ్ఞాపకం అందించుకోనండి. ఎందుకు జ్ఞాపకం అందించుకోవాలంటే, వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి ఆమె ఏమయ్యిందో మీకు తెలుసు కదా అన్నాడు. దేవుడు చెప్పాడు, అలాంటి మోషే నాయకుడి మీద మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడతారా? అలా మీరు మాట్లాడారు కాబట్టి అని దేవుడు మిరియాముని కుష్ఠరోగం గలదానిగా చేసేసాడు. దేవుడు ఎప్పుడైతే మిరియాము మీద కోపపడ్డాడో మిరియాము కుష్ఠరోగం గలదైపోయిందంటే, ఎప్పుడైతే కుష్ఠరోగం అయిపోయిందో అహరోను చూసి భయపడిపోయాడు. వెంటనే మోషే దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు. అంతటి గొప్ప మిరియాము నా చెల్లెలు, ఆమె దేహము కుష్ఠరోగిగా మారిపోయింది, వద్దు, నువ్వు క్షమించి ఆమెను బాగు చేయని అహరోను మోషే దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు మోషే అన్నాడు, నేనేమైనా చేశానా? ఇది నా వల్లేమీ కాదు. సరే, ఇప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభువా, నా అక్కయ్యను మిరియాము చేసిన పాపాన్ని క్షమించి ఆమెను బాగు చేయి తండ్రి అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, మోషే, నీ అక్కయ్యన ఆ మిరియాము బాగుపడాలి అంటే 7 రోజులు ఆమె పాలెం వెలుపల ఉండాలా. కుష్ఠరోగం కలిగిన వాళ్ళెవరూ కూడా సమాజంలో ఉండకూడదు. 7 రోజులు పాలెం వెలుపల పంపించు. 7 రోజులైన తర్వాత నువ్వు నీ నోటి నుంచి ఒక ఉమ్ము ఆమె మీద ఉయ్యాల, అప్పుడే ఆమె బాగుపడుతుంది అని చెప్పాడు. ఎలాంటి మాట చెప్పాడో చూడండి. ఎందుకు ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు అంటే, ఎందుకు మిరియాముని జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, వీళ్ళకున్న ఈ అసూయ అనేది వాళ్ళ జీవితాన్ని అంత నాశనం చేసింది. దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఈ అసూయ అనేది ఉండకూడదు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు ఎవరికి ఏ స్థానం అయితే ఇచ్చాడో ఆ స్థానం వారిది, ఆ స్థానం మంది కాదు. దేవుడు నీకే స్థానం ఇచ్చాడో ఆ స్థానం నీది. నీ స్థానాన్ని మించి ఇంకో స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేయద్దు. మానవుడికున్న లక్షణం ఏంటంటే, వాడికి ఇచ్చిన స్థానం వాడికి సరిపోతలేదు, ఇంకొక స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకనే ఈరోజు మనిషి యొక్క జీవితంలో ఇన్ని గొడవలు, ఇన్ని కలవరాలు, ఇన్ని పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే ఇదే కలవరం అండి. ఈ రోజుల్లో మనుషులతోటే కొట్టుకు చచ్చిపోతున్నారు. మనుషులకే గొడవ. మీరు చూడండి, ఒక జీవి అలాంటి తన జీవిని చంపుకోవడానికి ఇష్టపడదు. అందుకనే ఒక జీవిని కాపాడుకుంటుంది. వాళ్ళ మందలో ఏదైనా ఒక జంతువు చూడండి, ఒక జంతువులన్నీ కూడా వాటి మధ్యకి వేరే జంతువు వస్తే దాన్ని రానవో కానీ అక్కడున్న జంతువులన్నీ కూడా కలిసి బ్రతకడానికి ఇష్టపడతాయి. కానీ మనిషి అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంటే చాలా స్వార్థము, తనే ఉండాలని, తనే బ్రతకాలని, తనతో ఇంకెవరూ ఉండకూడదని, ఇలాంటి స్వార్థమైన మనసు కలిగిన వాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేది ఏంటంటే, దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు అనేవారు ఇలాంటి స్వభావం అనేది ఉండకూడదు. అందుకన్నాడు, మీరు మిరియాముని జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు మిరియాముని జ్ఞాపకం చేసుకోవాలంటే, మిరియాము అహరోనులు మోషేకి విరోధముగా సనగడం ప్రారంభించారు, మోషేకి విరోధముగా మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకు విరోధం వచ్చింది అంటే,
మోషే దేవుడు వారిని నాయకుడిగా చేశాడు అంటే వీడేంటి మన మీద నాయకుడిగా ఉండడం ఏంటి? ఒకటి, మనకంటే చిన్నవాడు. రెండవదిగా మోషేకి విరోధంగా ఎందుకంటున్నానంటే మోషే యొక్క భార్య అయిన సిప్పోరా మోషే యొక్క భార్య కాబట్టి ఈమె కూడా మోషే యొక్క స్థానంలోనే ఉంది. ఇప్పుడు చాలాసార్లు ఎలాంటి స్వార్థం ఉంటుందంటే ఇప్పుడు చాలామంది అత్తకి కోళ్ళకి ఎందుకు పడదు అంటేనంట ఇక్కడే వస్తుందండి ఈ జబ్బు అంతన్నా. ఏంటంటేనంట కొడుకు వీళ్ళ కొడుకు అవుతారు కానీ కోళ్ళ మాత్రం ఇలా కోళ్ళ కాదట. కోళ్ళ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొక ఆమె ఎక్కడి నుంచో వచ్చినామంట. మరి నీ కొడుకుని చేసుకుంది కదా, మరి నీ కోళ్ళ కదా. నా కొడుకుని చేసుకుంది నా కోళ్ళని ఒప్పుకోరట. ఎక్కడి నుంచో వచ్చింది అవునా కోళ్ళేటి? కొడుకునైతే కొడుకు అంటారు కదా భార్య. ఇప్పుడు కొడుకేమంటాడు? అదేటమ్మా నా భార్య నాది, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేనోటి నా భార్య ఒకటి కాదు, అదేంటి మీరు ఇలాగంటారు అని కొడుకన్నాను ఒప్పుకోరు. ఇప్పుడు మోషే ఏమో అహరోను మిరియానికి తమ్ముడు, కానీ మోషే చేసుకున్న భార్య మాత్రం ఈయనకి ఇష్టం లేదు, అలా అంగీకరించడానికి ఇష్టపడతలేదు. వీళ్ళ స్వార్థం చూడండి. ఇప్పుడు కానీ మోషే యొక్క భార్యని కానీ అంగీకరిస్తే, మోషేని అంగీకరించామంటే మోషే భార్యను కూడా అంగీకరించాలా. ఇప్పుడు మోషే భార్యను కూడా అంగీకరించామంటే ఈమె కూడా మన మీద నాయకురాలే. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఆమె మన మీద నాయకురాలేంటి? ఆమె మన మీద నాయకురాలుగా ఉండకూడదు. మన ముగ్గురు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు. అమ్రాము ఎక్కువ బెదిరికి మన ముగ్గురు పుట్టాం కానీ సిప్పోరా రాలేదుగా. ఆమె వేరే ఇంట్లో నుంచి వచ్చినామే. ఎంత వ్యత్యాసం చూపిస్తున్నారో చూడండి. ఇది ఎక్కడ పుట్టింది అంటే మిరియాము యొక్క హృదయంలో పుట్టింది. అందుకనే దేవుడు అన్నాడు మరలా నీకు ఇలాంటి స్వభావం రాకూడదని చెప్పడం కొరకే మిరియాముని చాలా గట్టిగా దేవుడు శిక్షించాడు. ఇంకా ఆ దెబ్బతో ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా మోషేకి వ్యతిరేకంగా సనగడం మానేశారండి. మోషేకి వ్యతిరేకంగా సనగడం మానేశారు. ఎవరైనా మోషేకి వ్యతిరేకంగా కానీ సనిగితే ఎన్ని సమస్యలు దేవుడు వారికి తీసుకొచ్చేవాడు. ఎందుకంటే అతన్ని నేను నియమించాను, నేను అతన్ని పిలుచుకొని నేను మీ దగ్గరికి ఆయన పంపించాను. అలాంటి వాడి మీద మీరు సనగడం ఏంటి? ఆయన మీద సనగడానికి మీకేం అధికారం ఉంది? మీకేమైనా ఉంటే నాతో తెలుసుకోండి, నన్ను అడగాల మీరు. నేను మీ దేవుణ్ణి, నేను వెలుపలకు తీసుకొచ్చిన వాడిని, నేను మిమ్మల్ని మేలు చేసిన వాడిని నేను. కాబట్టి ఏదైనా ఉంటే దేవా ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు, దేవా ఎందుకు మాతో ఇలా మమ్మల్ని ఇలా పరీక్ష పెడుతున్నామని నన్ను అడగడం మానేసి మోషేను అడుగుతున్నారు మీరు. అతన్ని నేర్పరచుకుని ఒక సాధనం అంతే. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు నీ నా జీవితంలో ఎప్పటికీ మిరియాముని జ్ఞాపకం ఉంచుకోవాలంటే. ఎందుకు అంటే మన జీవితంలో తిరుగుబాటు అనేది ఎప్పటికీ రాకూడదు, అసూయ అనేది ఎప్పటికీ ఉండకూడదు. ఈ రెండు మనం కలిగి ఉన్నామా ఎప్పటికీ దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. దానివల్ల దేవునికి వ్యతిరేకులుగా మారిపోతామే తప్ప దేవునికి ఇష్టమైన జీవితం ఉండకూడదు. అందుకనే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పప్పులు పొందే ముందుగా ప్రభా నాలో అటువంటి అసూయ కానీ నాలో అటువంటి ద్వేషము కానీ లేకున్నట్లుగా నన్ను కాపాడు. ఎందుకంటే మానవుణ్ణి కదా, అనేక సార్లు నేను కూడా ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని. ఎందుకంటే నాకే స్థానం ఇచ్చావో ఆ స్థానంతో ఉండడానికి ఇష్టపడలేను, నా స్థానాన్ని ఇంకా నేను పైకి రావాలనుకునే వ్యక్తిని. అర్థమైందా? దేవుడు నీకు ఏ స్థాయి ఇచ్చాడో ఆ స్థాయిలో ఉంటే అదెంతో మనకు ఆశీర్వాదం. దానికి మించి నువ్వు బయటికి రావాలని ప్రయత్నించాడు. ఒకవేళ దేవుడు దాన్ని తీసుకురావాలనుకుంటే దేవుడు తీసుకొస్తాడు. దేవుడిని నీ ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మిరియాము వలె తిరుగుబాటు చేయడం అనేది కానీ అసూయ కలిగి ఉండడం అనేది కానీ మన జీవితంలో లేకున్నట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదు. దైవ నియమానికి మనం కట్టుబడి ఉండాలా. దేవుడు ఏది చెప్తే దానికి లోబడే తత్వంలోనికి మనం రావాలా. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం వెళ్తామో
దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా మనం ఏది వెళ్ళినా అది మన శాపానికి, నష్టానికి, నాశనానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మనం ప్రభు దగ్గర పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నామో చూసుకుందాం. దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడుతున్న మనం నిజంగా స్పందిస్తున్నామా, నొచ్చుకుంటున్నామా, మారడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ మారడానికి ఇష్టపడితే ఈరోజైనా దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నాలో, నా జీవితంలో హెచ్చించుకుని లేక తిరుగుబాటు చేసే స్వభావం కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ ఇలాంటి నా హృదయంలో ఇటువంటి వాటి నుంచి నన్ను విడిపించు. మానవుడు కదా, ఇంకా నాలో స్వభావం కలిగిన వ్యక్తిని నన్ను క్షమించు అని ప్రభు దగ్గర మనం సరి చేసుకొని కొద్ది సమయం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదామండి. ఆ రీతిగా ప్రభు యొక్క శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందు మనంగా పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదాం.